Oh, Basanti, oh, yeah. Oh, Basanti, oh, yeah. Oh, yeah, Basanti, oh, yeah. Oh, yeah, Basanti, oh, yeah. Hi, hello, and welcome to the trailer launch of Basanti, most awaited movie. నాలోనే నేనా మనందరి ఫేవరెట్ సాంగ్ ఏ సినిమాలో ఉంది? ఎస్, ఆయన ఫస్ట్ ఫిల్మ్ బాణంలో ఉంది. మరి బాణం తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మళ్ళీ బసంతితో వచ్చేస్తున్నారు. అండ్ ఆయన మామూలు డైరెక్టర్ కాదండి, చాలా డిఫరెంట్గా, చాలా ఇన్నోవేటివ్గా, చాలా క్రియేటివ్గా ఆలోచించి నీట్గా, డిసిప్లిన్డ్గా చాలా మంచి సినిమాలు తీసే ఒక డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఎస్, హీ ఈజ్ నన్ అదర్ దాన్ చైతన్య దంతులూరి. మరి మణిశర్మ మ్యూజికల్ అండ్ ఈ సినిమాలో చైతన్య దంతులూరి ఈజ్ ద డైరెక్టర్ అండ్ హీరో గౌతమ్ అండ్ హీరోయిన్ అలీషా బేగ్. మరి ఈ సినిమాకి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటి అంటే ట్రైలర్ లాంచ్ ఇవాళ జరగబోతుంది అండ్ దట్ టు ఆగడు సెట్స్లో. ఎస్, ఆగడు అనగానే మీ అందరికీ ఆగడు, ఈ సూపర్ స్టార్ ఆగడు. ఎస్, ఆగదు మోకోత ఆ సాంగే గుర్తొచ్చింది కదా. ఎస్, సూపర్ స్టార్ మహేష్ బాబు అండ్ శ్రీను వైట్ల గారు, తమన్నా గారు అండ్ అలాగే తనికెళ్ళ భరణి గారు ఇవాళ ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు అండ్ మనం ఉన్నాము ఆగడు సెట్స్లో. సో ట్రైలర్ లాంచ్ చూసేద్దాం. కాలేజీ అయిపోయాక ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకా 8 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, మరి అన్నీ అవ్వాలా? జీవితంలో ఇది చేయాలని ఒక ఐడియా ఉండాలిగా. పెద్ద క్లారిటీ లేదు నాన్న. ఆయుధం చేతిలో ఉంది కదా అని అమాయకుల్ని చంపడం ఉగ్రవాదం సార్. ఎదుటివాడి చేతిలో ఆయుధం ఉందని తెలిసి కూడా ఒక సామాన్యుడు తిరగబడ్డం విప్లవం. తిరుగుబాటిది తిరుగుబాటిది తిరుగుబాటిది. అందరికీ నమస్కారం. ఇప్పుడే సినిమా ట్రైలర్ చూశాను, చాలా బాగుంది. బ్రహ్మానందం గారు అబ్బాయి గౌతమ్ చాలా బాగున్నాడు. హీ లుక్స్ వెరీ ప్రామిసింగ్. ఐఎమ్ షూర్ హీ విల్ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్. ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Oh, Basanti, oh, yeah. Oh, Basanti, oh, yeah. Oh, yeah, Basanti, oh, yeah. Oh, yeah, Basanti, oh, yeah.
బసంతి సినిమా ట్రైలర్ ఇప్పుడే చూశాను నేను. నిజంగా అంటే బ్రహ్మానందం గారు అబ్బాయి గౌతమ్ అని చెప్పడం కాదు, అలాగే చైతన్య బాణం సినిమా తీశాడు. అప్పటి నుంచి నాకు అతని మీద చాలా మంచి ఇంప్రెషన్ ఉంది, చాలా మంచి డైరెక్టర్ అని. నిజంగా చాలా బాగా తీశాడు సినిమా. విజువల్స్ చాలా బాగున్నాయి, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్లు చాలా ఫ్రెష్గా అనిపిస్తున్నాయి. గౌతమ్ చాలా మెచ్యూర్డ్గా ఉన్నాడు. అంటే ఇంతకుముందు లాంగ్ బ్యాక్ అతను చేసినప్పటికీ కూడా ఇప్పుడు పర్ఫెక్ట్గా అతను ఒక హీరోలాగా మెచ్యూర్డ్గా అనిపించాడు నాకు. చాలా బాగా చేశాడు. ట్రైలర్ చూసినప్పుడు సినిమా చూడాలనే ఫీలింగ్ కలగడం ట్రైలర్ యొక్క ఉద్దేశం కాబట్టి, ఆ ట్రైలర్ చూసినప్పుడు నాకు సినిమా చూడాలనే ఫీలింగ్ కలిగింది. అది ఎప్పుడు చూపిస్తారో చూస్తాను నేను తప్పకుండా. సినిమా పెద్ద హిట్ అయ్యి, బ్రహ్మానందం గారు లేరంటే సినిమాలో, అయినా కానీ సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఖచ్చితంగా సినిమా మంచి హిట్ అవుతుంది. గౌతమ్కి హీరోగా మంచి ఫ్యూచర్ ఉంటుంది. అలాగే డైరెక్టర్ చాలా మంచి డైరెక్టర్ అవుతాడని నాకు నమ్మకం. అలాగే కెమెరామెన్ అనిల్ బండారి ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఈ సినిమా మంచి హిట్, ప్రొడ్యూసర్స్కి అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ గౌతమ్ సినిమా ట్రైలర్ చూశాను. అండ్ ఐఎమ్ షూర్ బ్రహ్మానందం గారు ఈజ్ ఎ వెరీ ప్రౌడ్ ఫాదర్ టుడే. ఎందుకంటే ట్రైలర్ చాలా చాలా బాగుంది. చైతన్య గారికి బిగ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఐ విష్ దెమ్ అ హ్యూజ్ సక్సెస్ అట్ ద బాక్స్ ఆఫీస్. Anil Bhandari's done the cinematography for the film and visuals chala fresh ga unnai, chala beautiful ga unnai. So overall I think it's going to be a very interesting film to look out for. And trailer chuste I felt it was very fresh and I'm looking forward to watching the film. I hope Brahmanandam Garu gives us a small sneak peek into the film, and I hope I see it before everyone. Thank you. బసంతిలో నేను మంచి పాత్ర వేశాను కనుక గౌతమ్ ఫాదర్గా నేను ఒక పాత్ర వేశాను. తండ్రిగా చాలా పాత్రలు వేశాను నేను. ట్రైలర్లో కూడా ఆ డైలాగ్స్ అన్నీ పెట్టారు. కాలేజీ అయిపోయాక ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకా 8 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, మరి అన్నీ అవ్వాలా? జీవితంలో ఇది చేయాలని ఒక ఐడియా ఉండాలిగా. పెద్ద క్లారిటీ లేదు నాన్న. చాలా ఇంట్రెస్టింగ్. అంటే ఫస్ట్ నెగిటివ్గా అనిపించిన చాలా పాజిటివ్ ఫాదర్, ప్రమోట్ చేసి మోటివేట్ చేసే ఫాదర్ అన్నమాట. ఇది బ్యాక్డ్రాప్ ఒక విచిత్రమైన బ్యాక్డ్రాప్. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఇట్. డైరెక్టర్ బాణంతో ఆంధ్రదేశం ప్రజలను ఆకట్టుకున్నాడు. దీంతో కొల్లగొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయుధం చేతిలో ఉంది కదా అని అమాయకుల్ని చంపడం ఉగ్రవాదం సార్. ఎదుటివాడి చేతిలో ఆయుధం ఉందని తెలిసి కూడా ఒక సామాన్యుడు తిరగబడ్డం విప్లవం. ఆల్ ది బెస్ట్ ఫర్ బసంతి. మావాడికి కూడా మంచి ఫ్యూచర్ ఉండాలి. గౌతమ్కి నా ఆశీర్వదిస్తూ శుభం భూయాత్. సో గౌతమ్ గారు,
మీ థర్డ్ మూవీకి ఫర్ ది ఫస్ట్ టైం ఇలా ట్రైలర్ లాంచ్లో ఆగడు సెట్స్ మీదకి వచ్చి ఆగడు సెట్స్లో ఆగడు ఆర్టిస్ట్ అందరూ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు వచ్చారు అండ్ తమన్నా తనికెళ్ళ భరణి గారు శ్రీను వైట్ల గారు వీళ్ళందరూ వచ్చి మీ ట్రైలర్ లాంచ్ చేస్తే మీకు ఎలా అనిపించింది? ముందుగా ఐ జస్ట్ వాంట్ థ్యాంక్ ఎవ్రీబడి అండి, టీం అంత కోఆపరేటివ్గా ఆయన టైం తీసుకుని మా అందరికీ బసంతి టీం అందరికి టైం ఇచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ టు మహేష్ బాబు గారు, తమన్నా గారు, శ్రీను వైట్ల గారు అండ్ ఫాదర్ క్యారెక్టర్ ప్లే చేసిన భరణి గారు. వీళ్ళందరికీ బాటమ్ ఆఫ్ ద హార్ట్ నుంచి ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అండి. ఇంత టైం తీసుకుని పాపం ఆ గ్యాప్లో వాళ్ళు వచ్చి సినిమా ట్రైలర్ చూసి దాని గురించి మాట్లాడి ఆ టైం స్పెండ్ చేసినందుకు రియలీ థ్యాంక్స్ టు దెమ్. చూడడానికి సినిమా మొత్తం చూడక్కర్లేదు, ఒక ట్రైలర్ చూస్తే చాలంటారు. సో ట్రైలర్ చూసి అందరు మీకు అన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చేసారు. గౌతమ్ ఈ సినిమాలో చాలా ఫ్రెష్ గా, చాలా అందంగా, చాలా మెచ్యూర్డ్ గా కనిపిస్తున్నాడు అని. సో ఈ కాంప్లిమెంట్స్ అన్ని విన్నాక మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఎక్సైటింగ్ ఉందండి ట్రైలర్. నాకు ఫస్ట్ టైం ఎప్పుడైతే చైతన్య గారు కథ నరేట్ చేశారో అప్పటి నుంచి ఒక ఎక్సైట్మెంట్ ఏదైతే ఉందో టిల్ డేట్ అది కంటిన్యూ అవుతూనే ఉందండి. ఆ ఎక్సైట్మెంట్ రష్ అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇలాంటివి వింటా ఉంటే ఇంకో కొంచెం బూస్టింగ్గా, కొంచెం ఇంకా హ్యాపీనెస్, ఇంకా కొంచెం ప్రౌడ్గా ఉంటుంది ప్రస్తుతానికి. చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే ఇంత ఇన్ని ఎఫర్ట్స్ పెట్టి ఇవాళ ఇలా ఒక్కొక్కరు చూసి దానికి కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటే దట్స్ రియల్ హ్యాపీనెస్ అండి, లోపల నుంచి వస్తుంది. ఫస్ట్ టైం ఈ ట్రైలర్ చూసి బ్రహ్మానందం గారు ఏమన్నారు? డాడీ ఇంతవరకు అంటే సినిమా చూస్తాను డైరెక్ట్గా, నేను ట్రైలర్ కూడా చూడని చెప్పి అలా కూర్చున్నానండి. మొన్నే నేను బలవంతంగా నువ్వు సినిమా చూసుకో, నువ్వు ఇప్పటిదాకా ఫోటో కూడా చూడలేదు బసంతికి సంబంధించి. ఈ వాంట్స్ టు సీ ఇట్ ఆన్ ద స్క్రీన్ డైరెక్ట్గా ఫస్ట్ కాపీ చూడాలని. మొన్న ట్రైలర్ చూశారు. చూసి అంటే ఆయనకి ఒక కథ కూడా ప్రాపర్గా ఐడియా లేదని నాకు తెలిసి, అండ్ జస్ట్ అలా తెలుసు ఇలా 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 ఉంటుందని. చూసిన తర్వాత డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చారు, ఇలా వచ్చి షోల్డర్ ట్యాప్ చేసి చాలా బాగుందిరా, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నువ్వు చాలా బాగున్నావు, బేసిక్గా చైతన్య గారు అనుకున్నది ఏంటో చూపించారు, మూవీలో క్వాలిటీ కనిపిస్తుంది, అన్నీ బాగున్నాయి, చాలా బాగుందని బాగా అప్రిషియేట్ చేశానండి. ఎంతైనా సరే లాస్ట్ డే ఎండ్ ఆఫ్ ద డే నాకు వచ్చేసరికి మా నాన్న ఇచ్చే కాంప్లిమెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆయన సినిమా చూసి ఏమంటారని వెయిటింగ్, ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నాను దాని గురించి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కాలేజీ అయిపోయాక ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకా 8 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, మరి అన్నీ అవ్వాలా? జీవితంలో ఇది చేయాలని ఒక ఐడియా ఉండాలిగా. పెద్ద క్లారిటీ లేదు నాన్న. మీ ట్రైలర్ లాంచ్ ఆగడు సెట్స్ పైన ఆగడు టీంతో జరిగింది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అండ్ దట్ టు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు లాంచ్ చేశారు, ఎలా అనిపిస్తుంది? This is like a very memorable day for me. So Star Camera Pictures first production idi film Basanti. So I'm very privileged and so happy that Mahesh Garu has launched the theatrical trailer of this film. This is a very like memorable day for Star Camera Pictures and the team of Basanti. తమన్నా కానీ తనికెళ్ళ భరణి గారు కానీ శ్రీను వైట్ల గారు కానీ గౌతమ్కి చాలా మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. సో ఇప్పటి వరకు గౌతమ్ రిసీవ్ చేసుకున్నటువంటి కాంప్లిమెంట్స్ రిసీవ్ చేసుకున్నందుకు హీ ఈస్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? Purpose of the film is also that actually I want people to talk about Gautam in this film. So నేను ఒక ఫిల్మ్ ఆల్రెడీ చేశాను, బాణం చేశాను కాబట్టి. సో గౌతమ్ has done 2 films, but I think తనకు రావాల్సిన రికగ్నిషన్ రాలేదనిపించింది. సో ద పర్పస్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ఆల్సో లైక్ దట్ గౌతమ్ హ్యాస్ టు బి నోటీస్డ్ బై everybody, that he is a potential actor and notice కు రావాలనేది ఇంటెన్షన్ కూడా. సో వెన్ అందరూ more than the film and more than myself they were talking about Gautam కాబట్టి, so the purpose is solved. తిరుగుబాటిది ట్రైలర్ లాంచ్ అయిపోయింది, అందరూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు, మీకేమనిపించింది ట్రైలర్ చూసి? See, for me the purpose of a trailer is it's like an invitation for the film. సో మనం ఒక అకేషన్కి మన ఇంట్లో గృహప్రవేశం లేకపోతే మన ఇంట్లో పెళ్ళి, పాప బర్త్డే అని ఎలాగ మనం ఇన్వైట్ చేస్తామో, ట్రైలర్ ఈజ్ లైక్ ద ఇన్విటేషన్ ఫర్ ద ఫిలిం. సో 2 hours ఫిల్మ్ని 2 minutes ట్రైలర్లో యాసిటీస్గా రీక్రియేట్ చేయడానికి ట్రై చేశాను. సో ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు హైడ్ ఎనీథింగ్. సో ఫిల్మ్లో ఏదుందో అది ఆల్మోస్ట్ స్టోరీ అర్థమైపోద్ది. ట్రైలర్ చూస్తే, థియేట్రికల్ ట్రైలర్ చూస్తే స్టోరీ అర్థమైపోద్ది. ఐ వాంట్ ద ఆడియన్స్ టు బీ ప్రిపేర్డ్ అనమాట.
So what they're going to watch in the theater. Many people will like this trailer. I think as many people will come and watch the film. So that's the whole intention of this trailer. So we have to wait and watch for the response for the trailer. Basanti, it's not just a love story. So watch the trailer once again. కాలేజీ అయిపోయాక ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకా 8 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, మరి అన్నీ అవ్వాలా? జీవితంలో ఇది చేయాలని ఒక ఐడియా ఉండాలిగా. పెద్ద క్లారిటీ లేదు నాన్న. ఆయుధం చేతిలో ఉంది కదా అని అమాయకుల్ని చంపడం ఉగ్రవాదం సార్. ఎదుటివాడి చేతిలో ఆయుధం ఉందని తెలిసి కూడా ఒక సామాన్యుడు తిరగబడ్డం విప్లవం. తిరుగుబాటిది తిరుగుబాటిది తిరుగుబాటిది